హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే హాల్ వచ్చేసి చాలా యూస్ఫుల్, ట్రావెల్ ఫ్రెండ్లీగా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండబోయే వ్లాగ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి ట్రావెల్ చేసినప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. అన్ని ప్రోడక్ట్స్ అన్ని దగ్గరికి తీసుకెళ్ళలేం. బట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేది అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూజువల్గా మా పేరెంట్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తారు. సో వీ హ్యాడ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ సస్టైనబుల్ అండ్ దెన్ ట్రావెల్ ఫ్రెండ్లీ. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇందులో ఒక క్యూట్ లిటిల్ పోర్టబుల్ అండ్ క్యారీ ఫ్రెండ్లీ గ్లాస్ అన్నమాట. చూస్తే షేప్ ఇలా ఉండింది. స్టెయిన్లెస్ స్టీల్తో ఇచ్చారు మెటీరియల్. అండ్ దెన్ ఒక హుక్ కూడా ఇచ్చారు, సో దట్ వీ కెన్ హ్యాంగ్ ఇట్ అండ్ వీ కెన్ క్యారీ ఇట్ వెరీ ఈజీలీ. ట్విస్ట్ చేస్తే కనుక క్యాప్ వస్తుంది. ఓకే, లోపల చూడడానికి ఇలా ఉండింది లేయర్స్గా. అండ్ దెన్ దిస్ ఇస్ ద క్యాప్. దీన్ని మనం పుషప్ చేస్తే గ్లాస్ అవుతుంది. దీంట్లో వాటర్, టీ, కాఫీ ఏదన్నా పోసుకొని తాగేయచ్చు. బట్ దిస్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఒక రైట్ ట్విస్ట్ ఇస్తే అది లాక్ అవుతుంది అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ దిస్ లెంత్ ఆఫ్ గ్లాస్. ఒక లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేస్తే కనుక అది ష్రింక్ అయిపోతుంది ఇలాగా. సో ఎప్పుడైనా గ్లాస్లో లిక్విడ్ ఉన్నప్పుడు కొంచెం ట్రై టు బీ కేర్ఫుల్ సో దట్ యూ గైస్ విల్ అవాయిడ్ స్పిల్లింగ్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్. బట్ ఇదైతే ది బెస్ట్ ప్రోడక్ట్, చాలా బాగుంది. ఇట్ కాస్టెడ్ సమ్వేర్ అరౌండ్ 199. ఇఫ్ యూ గైస్ వాంట్, ఐల్ షేర్ ఇట్ ఇన్ description so that you guys go ahead and check it. So this is first one. I got it too ఎందుకంటే మా ఫాదర్కి మదర్కి కావాలి కాబట్టి ఐ గాట్ ఇట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది చాలా మంది కాఫీ లవర్స్ని టెంప్ట్ చేయబోతుంది. ఇది ఒక క్యారీ ఫ్రెండ్లీ కాఫీ మేకర్. చూస్తే కంపెనీ వచ్చేసి ఇన్స్టంట్ కప్పా పోర్టబుల్ ఎలక్ట్రికల్ కెటల్. కరెక్ట్ మీ ఇఫ్ ఐ స్పెల్డ్ ఇట్ రాంగ్. ఇట్ కాస్టెడ్ సమ్వేర్ అరౌండ్ 370 to 390. అవుట్ సైడ్ లుక్ వచ్చేసి ఇలా ఉండింది. అండ్ దెన్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు సో దట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ యూజర్ ఫ్రెండ్లీ. ఇక్కడ చూస్తే అన్లాక్ చేయడానికి ఇటు సైడ్ ట్విస్ట్ చేయండి అని చెప్పి రాస్తున్నారు. సో రైట్ సైడ్ ట్విస్ట్ చేసిన వెంటనే ఇలా వచ్చింది. దీని లోపల వీళ్ళు మనకి కేబుల్ కూడా ఇచ్చారు. ఇది ఛార్జబుల్ అన్నమాట. మనం దీంట్లో వాటర్ లేకపోతే మిల్క్ ఏదో ఒకటి వేసేసుకొని క్విక్గా మూత క్లోజ్ చేసేసి ఈ కేబుల్ని బ్యాక్ సైడ్ ఉన్న దీనికి కనెక్ట్ చేసి జస్ట్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయడం అంతే. మనం ఇక్కడ టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు. బాయిల్ వాటర్ అంటే బాయిల్ వాటర్ మీద ప్రెస్ చేస్తే కనుక బాయిల్ వాటర్ అవుతుంది. లేదు అంటే కీప్ వామ్గా ఉంచుకోవాలా, ఇలాగ కుకింగ్ మోడ్, స్టార్ట్ అండ్ క్యాన్సిల్, ఇలాగ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకి ఏది కావాలంటే అది సెట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని బాయిల్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. బట్ లాంగ్ టర్మ్లో యూజ్ చేసి చూడాలి ఇది ఎన్ని రోజుల వరకు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అని అనేసి. బట్ చూడడానికైతే చాలా బాగుండింది. నేను యూజ్ చేసిన తర్వాత దీన్ని డ్యూరబిలిటీ ఎలా ఉండిందో కూడా మెన్షన్ చేస్తాను. సో ఓవరాల్ దిస్ ఈజ్ ఇట్. అండ్ దెన్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మ్యూజిక్ లవర్స్కి బాగా ఉపయోగపడే ప్రోడక్ట్. ఇది వచ్చేసి సౌండ్ కేర్ వాళ్ళది. ఇది మల్టీ టాస్కింగ్ చేసే ఒక స్పీకర్ అన్నమాట. ఇది అవుట్ సైడ్ లుక్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను.
దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ పర్ఫెక్ట్లీ ఇన్ బేజ్ ఆర్ సిమెంట్ మిక్స్డ్ బేజ్ కలర్లో ఉండింది. దీంతో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు అండ్ దెన్ స్పీకర్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ దెన్ సారీ స్పీకర్ ఇటు సైడ్ ఉంది, స్పీకర్గా యూజ్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ దెన్ చాలా ఉన్నాయి, నేను మర్చిపోయాను బట్ లెట్ మీ గో త్రూ ఇట్. ఇక్కడ వీళ్ళు మనకి చూపించారు, ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది అండ్ దెన్ దీన్ని మ్యూజిక్ బాక్స్గా కూడా యూజ్ చేయవచ్చు అండ్ దెన్ వాళ్ళకి క్లైమ్ చేస్తుంది ఏంటంటే వైట్ నాయిసీ మోడ్ ఫర్ ది బెటర్ రెస్ట్ అని చెప్పి అంటున్నారు. అండ్ దెన్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా లేటెస్ట్ ఛార్జింగ్ యాంక్లర్ ఎక్స్క్లూసివ్ ఛార్జింగ్ టెక్నాలజీ యూజ్ చేశారంట అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అలారం అండ్ ఎల్ఈడి డిస్ప్లే ఆల్సో అండ్ సౌండ్ కోడ్ యాప్స్. సౌండ్ కోడ్ యాప్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. సో ఓవరాల్లీ ఇట్ హ్యాస్ మెనీ ఫీచర్స్. ఒకటి సౌండ్ స్పీకర్, సెకండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విత్ అప్కమింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ విత్ రన్నింగ్ టెక్నాలజీ అండ్ దెన్ దీనిలో వచ్చేసి ఏదో వాళ్ళ సౌండ్ బార్ది ఒక సౌండ్ బార్ కాదు